హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఒక 3 days బ్యాక్ ఒక మంచి రెసిపీ, మీకు అందరికీ ఇష్టమైన ఒక రెసిపీ చేశాను. అదేంటంటే ఆంధ్ర ఆవకాయ. ఈ ఆంధ్ర ఆవకాయ ప్రిపరేషన్ ఎలా ఉందో మీరు చివరి వరకు చూడండి. ఆల్రెడీ ఇది 3rd day అనమాట, కలిపి పెట్టాను. 3వ రోజు మళ్ళీ మనకు కలిపి పెట్టుకుంటాం కదా, ఇదంతా కలిపింది మనం జాడీలో ఎత్తి పెట్టుకుంటాము. అది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా మ్యాంగో పికిల్ ఎంత కలర్ఫుల్గా తినేయాలనిపిస్తుంది కదా. ఇలాంటి మ్యాంగో పికిల్ మీకు కూడా చేసుకోవాలనిపిస్తే ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను కొలతలతో సహా. దీనికి కావాల్సిన పదార్థాలు: మ్యాంగోస్, దాన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఇలా లోపల ఉన్న జీడి తీసి పాడేసుకోవాలి. దాని కింద ఒక పొర కూడా ఉంటుంది, ఆ పొర కూడా తీసేసుకొని తడి లేని ఒక పొడి బట్టతో తుడిచిపెట్టుకోవాలి. ఇలా ముక్కలు తీసి పెట్టుకోండి. ఇది ఆయిల్, నువ్వుల నూనె, 3 మ్యాంగో కారం, మెంతులు కొద్దిగా, వెల్లుల్లి 1/2 కిలో, ఆవాల పొడి, సాల్ట్. మీరు ఏ కొలత తీసుకున్నా కూడా, చిన్నదైనా పెద్దదైనా కూడా 8 కొలతలు తీసుకోండి. మామిడికాయ ముక్కలు చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్లేదు, దాని ప్రకారం తీసుకోండి. ఆ కొలత ఇంపార్టెంట్. కొంతమంది కేజీల లెక్క చేసుకుంటారు, నేనైతే ఇలా కొలత లెక్క చెప్తున్నాను. ఈ కొలతలో మీరు చేసుకుంటే పక్కా పర్ఫెక్ట్గా మీకు లోపల గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. కరెక్ట్గా 8 కొలతలు తీసుకోండి. 8 కొలతలు తీసుకొని దానికి కారం 1.5, ఆవపిండి కూడా 1.5 పడుతుంది అన్నమాట. చిన్న కొలత అయినా పర్వాలేదు, మీకు కొద్దిగా చేసుకుంటే 1-2 కాయలు తీసుకుంటే కూడా దానికి తగ్గట్టుగా చిన్న గిన్నె తీసుకోండి. ఏదైనా 8 అలా లెక్క తీసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. ముక్కలు మీడియం సైజు కట్ చేసుకోండి. నేను కారం 3 మ్యాంగో కారం తీసుకున్నాను. పచ్చడికి చాలా చాలా బాగుంటుంది, ప్లస్ కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మామూలు కారం కంటే కూడా. లేదంటే మంచి కారం పట్టించుకొని కూడా చేసుకోవచ్చు. ఆవపిండి 1.5 పడుతుంది, కారం 1.5 పడుతుంది. సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఆవాలు కూడా మంచిగా ఎండబెట్టుకొని లైట్గా వేయించుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. బయట కూడా మార్కెట్లో దొరుకుతుంది, కానీ ఇలా మనం ఇంట్లో చేసుకున్నదైతే మంచిగా ఉంటుంది. ఇలా 1.5 తీసుకోండి. సాల్ట్ మీరు బయట మార్కెట్లో దొరుకుతుంది, పచ్చడికి స్పెషల్గా దొరుకుతుంది, అది తీసుకోండి. పికిల్కి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది 1 తీసుకోండి. మీ కొలతకి 8కి 1. మీకు తక్కువ అనిపిస్తే 3వ రోజు కలుపుకోండి. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి, లేదంటే మెంతి పొడి కొద్దిగా. వెల్లుల్లి నేను 1/2 కిలో పైన తీసుకున్నాను. వెల్లుల్లి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, లోపల అంతా పచ్చడిలో ఊరి బాగుంటుంది. మీకు మొత్తం మిక్సింగ్ ఇలా అన్నీ నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు చేత్తో బాగా కలుపుకోండి. గరిటెతో అయితే కొద్దిగా బాగా కలవదు. మీకు ఆయిల్ కూడా మీరు కొలతతోటే తీసుకోండి. తెలియని వాళ్ళు, నేను ముక్కలు ఆయిల్లోనే డిప్ చేసి వేస్తానండి, అందుకని ఇలా గిన్నెలో వేసుకున్నాను. ఆయిల్ కూడా మీరు 2-2.5 వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 2 వేసుకోండి, 2 గ్లాసులు. తర్వాత సరిపోలేదనుకుంటే 3వ రోజున కలుపుకోవచ్చు.
ఇలా ముక్కలు ఆయిల్లోని ఇలా డిప్ చేసుకొని వేసుకోవడం వల్ల మీకు ముక్క అనేది సంవత్సరం అంతా గట్టిగా ఉంటుందన్నమాట, అంటే మెత్తబడదు. ఈ టిప్ చాలామందికి తెలీదు, ఇది అందరూ కూడా ఫాలో చేయండి. ఇలా అంటే మొత్తం అన్నీ కలిపేసి దాని లోపల ఆయిల్ వేసేస్తారు. అలా కాకుండా ఇలా ఆయిల్లో కలిపేసిన తర్వాత ఆయిల్లో ముక్కలు ఆవకాయ ముక్క అంతా కూడా మంచిగా నానిన తర్వాత దీంట్లో వేస్తే మీకు ముక్క గట్టిగా ఉంటుందన్నమాట సంవత్సరం అంతా. ఇలా కొద్ది కొద్దిగా మొత్తం అంతా నీట్గా కలిపి పెట్టుకోవాలి. మొత్తం లోపల నుంచి అంతా కలిసేటట్టు నీట్గా కలుపుకోండి. ఇలా చేసిన దాన్ని మూత పెట్టుకొని ఉంచేసుకోండి, తడి తగలకుండా. మూడో రోజు ఇప్పుడు తీసి పెట్టుకొని చూసారా ఎంత లోపల నేను టూ గ్లాసెస్ వేసాను ఆయిల్. ఇంకా కొద్దిగా పడుతుంది, కానీ కొంతమంది ఎక్కువ ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు ఇలా కూడా సరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అయిపోయిందండి మ్యాంగో పికిల్. ఇంతే, మీరు ఇలా చేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్నది ఇలా జాడీలో తీసి పెట్టుకోండి, మీకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఈ ప్రాసెస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ప్రాసెస్లో చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియచేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటారు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కొందరు ఆయిల్ మరుగు పెట్టుకొని వేసుకుంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్తో కొంతమంది చేసుకుంటారు, రకరకాలుగా చేస్తారు. ఇది అచ్చమైన ఆంధ్ర ఆవకాయ. ఇలా ఈ జాడీలో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం కూడా నిలవ ఉంటుంది. దీనికి ఇంకా నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే నిలవ ఉండాలి కదా. దీనికి ఒక బట్ట కూడా కట్టి పక్కన పెట్టేసుకుంటే కావలసినప్పుడు తీసుకోవచ్చు. దీని లోపలే నేను కొద్దిగా అన్నం వేసి పిల్లలకి పెట్టాను. చాలా బాగుంటుందండి, ఎందుకంటే మూడో రోజు ఆ టేస్ట్ అది కలుపుతుంటేనే మనకి తినాలి అన్న ఫీలింగ్, నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా. పాపకు పెట్టాను, బాబుకి పెట్టాను. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారనమాట. బాగుందమ్మా అని అన్నారు. బాబండి, వాడికి కూడా పెట్టాను, నచ్చింది. యాక్చువల్గా కారం తిండు, కానీ వాడికి కూడా నచ్చింది. నేను కూడా లాస్ట్లో చివరిలో తిన్నాను. ఆ గిన్నెలోనే కొద్దిగా అన్నం వేసుకొని అంతా కలిపేసి తిన్నాను. చాలా చాలా టేస్ట్ బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి కంపల్సరిగా. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.